హాయ్ ఫ్రెండ్స్, అక్కడైతే తామర పూలు కనిపిస్తున్నాయి చూడండి, బళ్ళు ఉన్నాయి. అక్కడికి పోలేం, లేకుండా ఉంటే పీక్ చూపించేదాన్ని. ఇక్కడెక్కడ దగ్గరలో ఉంటాయి చూడు. ఇక్కడ చెట్టు అయితే ఉంది, పూలు అయితే లేవు, ఆడైతే ఉన్నాయి. సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే బాయకొండ. అడిగితే అదనపల్లి దగ్గర బాయకొండ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆడైతే గంగమ్మ కనిపిస్తుంది. మీకైతే చుట్టూ అందులో కనపడడం లేదేమో. ఫ్రెండ్స్, ఇదైతే బాయకొండ అడవి. బాయకొండ అయితే చెట్ల సంఖ్యలో అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం దూరం అయితే కనిపిస్తుంది అడవి. ఇదంతా అడవి. చూడండి అయితే ఎంత పెద్దగా ఉందో. మేమైతే బండ్లో అయితే పోతున్నాము. చాలా పెద్దదే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టుకుంటుంది. ఇలా ఎవరైనా బాయకొండ మదనపల్లి బాయకొండకు వచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మ. ఎవరికన్నా సంతానం కలగకపోయినా కానీ అక్కడికి వచ్చి కాళ్ళు స్టెప్ బై మీద స్టెప్ పెడితే కన్నా ఇట్లు కలుగుతారని ఒక నమ్మకము. అలాగే ఉయ్యాలు అంటారు కదా, చెట్లకు ఉయ్యాలు కట్టినా చాలా మంచిగా రిజల్ట్ వస్తుందని అమ్మవారి నమ్మకంతో అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికైతే. అంటే కోళ్ళు గొర్రెలు ఉంటాయి కదా, అవి కానీ కొడుతూ ఉంటారు అమ్మవారికి అయితే. చాలా అయితే పెద్దది ఇది. చూడండి, ఇది మేమైతే రోడ్లో పోతున్నాం. ఇదంతా అడవి. మీలో ఎవరైనా బోయకొండకు మదనపల్లి బోయకొండకు వచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మరి ఇంకా చాలా ఉంది, తీసుకోపోతుంటే చాలానే ఉంది. ఇంకా అంత వీడియో చేయలేక కొంచెం మాత్రమే.
మా బండి ఇట్లా లాగలేకుండా పోతుంది. అదే ఎక్కడ కనిపిస్తుంది గుడే బాయకొండ గంగమ్మ గుడి సైడ్. ఎంత పెట్టిందో చూడండి. మా బండి లాగుతుందో లేదో తెలియదు. అదైతే భయంగానే ఉంటుంది. ఎక్కేస్తున్నాము, ఎలా ఒకలా ఎక్కేస్తున్నాము. సరే ఇదైతే అమ్మవారి గుడిని చూడండి. ఇంకా పైకి పోతే ఇంకా బాయికొండ గంగమ్మ గుడి అయితే వస్తుంది. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అయితే ఇక్కడైతే చూడండి రాళ్ళు పెట్టినారు. అది సంతానం కోసం పెట్టారు వాళ్ళు. అలా స్టెప్ బై స్టెప్ పెడితే ఎట్లయితారో నీకు చాలా నమ్మకం. అది చూడండి చాలా చోట్ల అయితే పెట్టారు. వచ్చేసాం మేమైతే గుడి దగ్గరికి. గుడి చూసేయండి. ఇక్కడ చూడండి. ఇదైతే మొదటి మెట్టుకు అమ్మవారి దగ్గరికి పోతున్నాము. స్టెప్. అక్కడ ఎక్కుతున్నారు చూడండి నక్షత్ర, విన్ని. మా కొడుకులు అయితే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎక్కిస్తున్నారు. చిట్టం ఎక్కలేకపోతుంది కదా. ఎక్కి నక్షత్ర ఎక్కు, ఎత్తుకోరా. హాయ్ చెప్పు చిట్టి, హాయ్ చెప్పు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే భలే ఉంది. నీ కూర్చునేసినాడు. ఫ్రెండ్స్ మేమైతే బోయకొండలో అయితే అన్నాం కదా. లొకేషన్ అయితే పెట్టండి. బోయకొండ అయితే ఇంట్రెస్ట్ ఇదే కొండలు గుళ్ళకి అయితే పోతున్నాం. మేమైతే ఇన్ని మెటికలు అయితే ఎక్కువ చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అన్ని మెటికలు అయితే ఎక్కువ చేసాము. పిల్ల లోపలికి అయితే పోతున్నాం. ఇంకా గాలి జాస్తి
కదా దానివల్ల పెద్దోళ్ళకి చూపిద్దాం. కోసి రక్తం పెట్టాలి ఎట్లేండా కాదు రక్తం కొట్టి పెట్టాలంటే అంటే బ్యాగ్లు అంటాయి ఇప్పుడు ఆడెత్తుకోండి అమ్మ అదే కదా జారిపోతాయి జారిపోతాయి ఇంకోటి మాట్లాడమ్మా నువ్వు వస్తావు మాట్లాడవు నీకు కోరిక చెప్తే ఎప్పటికీ శక్తిలే నువ్వు ఏదైనా మాట్లాడతాయి కదా మాకేదైనా చెప్తే కదా బాధల మీద బాధలు పెడితే అవుతుందా చెప్పు తల్లి నోరు తెరిచి చెప్తే కదా తల్లి యా బాలం చేత మేపించుంటావు ముగ్గురు లేదా కాపాడుకొస్తావా మేపించుకుంటావా అదన్నా చెప్తే కదా మాట్లాడు ఇప్పుడు ఏం తక్కువ చేయన్నారు చెప్పు ఎవరు చెప్పు నేను చేపిస్తాను కష్టాలు పెట్టినారు మున్సిపాలిటీ బాలా మీకు ఇప్పుడు మనసుకు వచ్చే కదా నేను ఇంతవరకు పిలుచుకొచ్చింది అందుకే చెప్పు ఇంటి ఇక్కడ నా చేపాసి ఇచ్చి నాకు సంవత్సరము నా చెల్లిస్తా వస్తే నేను కాపాడుకుంటా మేము శక్తి లేదు నిన్ను కాపాడుతాము మేము చేస్తాం చేపాసి తీసుకుంటాము అయిపోక శక్తి లేదు వాళ్ళు భయపడతారు కాపాడుకుంటావు అయిపోతే తెరి చేసుకుంటావు ఇంకెవరి మీద కన్నా వస్తావా ఎవరైనా నా కట్టుండేంత వరకు నేను మోస్తా మళ్ళా నా బిడ్డలు నీ చేతైనా మోపిస్తుండా మా తల్లి నేను కాపాడుకుంటావా వాళ్ళని నేను కాపాడుతాను నాకు మంచిది మెతకరామా ఇట్లా ఏం బాధలు పెట్టకున్నా మాకు చేయి భాషిస్తావు నీకు చేయి భాషిస్తావు మాకేం భాషిస్తావో మమ్మల్ని అట్లా కాపాడుకొని వస్తావో కర్పూరం పెట్టి చెప్పు స్వామి చెప్పు తల్లి నేను నమ్ముకొని వచ్చిన్నాం కదా సరిగా పెట్టిండ్లా వాళ్ళు పెట్టినాక పంచి కూడా పెట్టచ్చు నిల్తో బొల్లో
చెప్పు అమ్మవారు గుండు చీల్చినది చెప్పు. కదా आपण जाऊ तर मराठा कंपनी का मोज आपल्याला काय करायचं 600 रुपये एक्स्ट्रा कोण दिले तुम्हाला टॅक्स का बरोबर आहे पण गुंडा विदाउट टॅक्स आहे हाँ इधर का देगा क्या ये छोड़ के इसका लोग देगा चलो और इलेक्शन कमीशन देगा कुछ झारखंड में याच्यापेक्षा खतरनाक जंगल आहे